ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి మీ శత్రువు ఎవరో తెలిసిపోయింది. మిమ్మల్ని ఏడిపిస్తుంది ఎవరో కూడా తెలిసిపోయింది. మీ నాశనాన్ని కోరుకునేది కూడా ఎవరో తెలిసిపోయింది. అయితే తులారాశి వారి జీవితంలో వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారో, ఎవరు వారిని ఏడిపిస్తున్నారు, ఎవరు వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, డబ్బు సమస్యలు, మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం, మనశ్శాంతి లేకపోవడం, వ్యవసాయంలో నష్టం రావడం, ఆరోగ్యాలు బాగోలేకపోవడం, ప్రేమ సమస్యలు, తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశిలో జన్మించినవారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే గనక, వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో అపజయాలు ఎదురైనా కానీ వాటి గురించి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు. తమ ఆలోచనలను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు అలంకార ప్రియులు. ఇతరుల అభివృద్ధిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. కళ, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక, వీరి జీవితంలో వీరు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు. బంధువర్గంతో అనేక విభేదాలు ఉంటాయి. అలాగే ఆ విభేదాలు కూడా తొందరగా సమసిపోకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతారు. ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మర్చిపోలేకపోతారు. ముఖ్యంగా ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతం మర్చిపోయారు అనే విమర్శను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో అనేక నిందలు, అనేక ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు, అంటే వీరిని శత్రువులుగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారి సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి వ్యతిరేకంగా అందరూ ఒకటవుతారు. వారందరూ కలిసి వీరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా వీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే, వ్యాపారస్తులకి వ్యాపారంలో నష్టం రావడం, అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వాములతో విభేదాలు రావడం, కుటుంబ సభ్యుల మద్దతు లభించకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ మీకు ఎవరు శత్రువుగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు ఏడిపిస్తున్నారో అర్థం కాక మీరు ఎన్నో రోజులుగా సతమతమవుతూ ఉన్నారు. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే, తోటి ఉద్యోగస్తులతో విభేదాలు వస్తూ ఉంటాయి. పై అధికారులు మీ శ్రమను గుర్తించలేకపోవడం, మీరు ఎంత శ్రమ పడ్డప్పటికీ ఆశించిన ఫలితం దక్కకపోవడం, ప్రమోషన్స్ గురించి, ఆర్థిక పెరుగుదల గురించి మీరు ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం, ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోవడం, విద్యార్థులు చదువులో వెనుకబడిపోవడం, అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు రావడం, మీ జీవిత భాగస్వామి మీరు చెప్పిన మాట వినకపోవడం, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, కుటుంబంలో గొడవలు, ప్రశాంతత లేకపోవడం, మీ సంతానం కూడా మీరు చెప్పినట్టు వినకపోవడం,
ఈ విధంగా ఏ రంగానికి సంబంధించిన వారైనా ఆ రంగంలో ఎంతో శ్రమపడ్డా కానీ ఫలితం దక్కకపోవడం, ఇటువంటి సమస్యలను ఎవరైతే ఎదుర్కొంటున్నారో, అంటే తులారాశికి చెందినవారు ఎవరైతే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారో దీనికి కారణం ఎవరు అని ఎన్నో రోజులుగా మీరు బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ తులారాశి వారి జీవితంలో వీరు ఇన్ని సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఎవరో తెలిసిపోయింది. మీ శత్రువు ఎవరో తెలిసిపోయింది. మీ నాశనం కోరుకుంటుంది ఎవరో తెలిసిపోయింది. ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే మీకు పోటీదారులుగా ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఆర్థికంగా దిగదార్చడానికి, మిమ్మల్ని దిగజార్చి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో కుట్రలు పన్నుతూ వస్తున్నారు. అంటే మీకు విరోధులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, మీకు పోటీదారులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి మీద మీరు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీ వ్యాపారంలో లాభాలు తగ్గడానికి వారే ఏవో కుట్రలు పన్నుతున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వారిని ఓ కంట కనిపెడుతూ ఉన్నట్లయితే గనక మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు. అలాగే అనుభవజ్ఞుల సలహాతో మీరు ఏ విధంగా ముందుకు నడవాలో వారితో చర్చించి నిర్ణయాలను తీసుకొని ముందుకు సాగాలి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే మిమ్మల్ని తోటి ఉద్యోగస్తులలో ఎవరైతే విరోధిగా భావిస్తున్నారో వారిని కూడా మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మీరు తోటి ఉద్యోగస్తులతో విభేదాలను కొని తెచ్చుకోవడానికి కావచ్చు, లేకపోతే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించలేకపోవడం కావచ్చు, దీనికి కారణం వారే అని చెప్పుకోవచ్చు. మీ కార్యాలయంలో మీరు లేని సమయంలో మీపై నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. అంటే ఎదుటి వ్యక్తుల గురించి మీరు అనని విషయాలను కూడా మీరే అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. మీ పై అధికారి వద్ద మీపై బ్యాడ్ ఇంప్రెషన్ కావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమస్యలను అన్నిటినీ కూడా మీరు మీ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఒకవేళ వారు మీకు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, నిజాన్ని ఏ విధంగా నిరూపించుకోవాలి అనే మంచి తెలివితేటలను కలిగి మీరు ముందుకు సాగినట్లయితే ఈ సమస్యను అధిగమించగలుగుతారు. అలాగే తులారాశికి చెందిన వారికి కొంతమందికి కుటుంబ సభ్యుల్లోని శత్రువులు ఉంటారు. అంటే మీ తోబుట్టులు కావచ్చు, వారి భాగస్వాముల వల్ల కావచ్చు, మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ బంధాలు బలహీనపడకుండా వారు వేసిన ఎత్తులను వారికే తిప్పికొట్టే విధంగా మంచి తెలివితేటలు కలిగి మసులుకున్నట్లయితే గనక మీరు ఈ యొక్క సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ఈ విధంగా మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో, అంటే మిమ్మల్ని చూసి అసూయపడేవారు, మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తున్నవారు, మీ నాశనం కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో వారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా ప్రయత్నించండి. అలాగే కానీ బంధాలను బలహీనపరచుకోవద్దు. వారు మీపై కుట్రలు పన్నినట్లయితే మీరు వారికి మృదువుగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలాగే వారు ఏ కుట్రలైతే పన్నారో ఆ కుట్రల వల్ల మీరు నష్టపోకుండా జాగ్రత్త పడండి. ఈ విధంగా చేసినట్లయితే మీరు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే తులారాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. శుక్రవారం చేసే లక్ష్మీ పూజ ఆర్థికంగా మీరు ఎదగడానికి ఉపయోగపడుతుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణం అంతా కూడా అనుకూలంగా మారిపోతుంది. మీరు మరెన్నో శుభ ఫలితాలని పొందుకుంటారు.